నిఖిల్ యోధుడిగా మారాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే స్వయంభూతో తాజాగా ఆ రేంజ్ లో దర్శనమిచ్చాడు. కాకపోతే నిఖిల్ మార్కెట్ ఏంటో తెలియకుండా నిర్మాతలు అతిగా ఖర్చు పెడుతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. నిఖిల్ స్వయంభూ నుంచి వచ్చిన పోస్టర్ తో సినిమా కోసం నిఖిల్ పెట్టిన ఎఫర్ట్స్ ఏంటో అందరికీ అర్థమైంది. అలాగే నిర్మాతలు సినిమాకు పెడుతున్న బడ్జెట్ ను రివీల్ చేయకపోవడంతో రిస్క్ చేస్తున్నారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ను తేవడం, దానికి టీం స్వాగతం పలుకుతూ మేకింగ్ వీడియో రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని రప్పించినట్టు హీరో నిఖిల్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ యాక్షన్ సీన్ ను 12 రోజుల పాటు దాదాపు 700 మందితో చిత్రీకరిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం మేకర్స్ 8 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు టాక్. అక్టోబర్లో స్వయంభూను తేవాలని మేకర్స్ అనుకున్నప్పటికీ అప్పటికైతే వచ్చేలా పైగా ఒక్క ఫైట్ కే 8 కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమాకు ఎంత లేదన్నా 70 కోట్లకు తగ్గకుండా ఖర్చు పెట్టే అవకాశముంది. నిఖిల్ మార్కెట్ ను కార్తికేయ 2తో పోల్చి చూడకూడదు కాబట్టి పెడుతున్న బడ్జెట్ కు జరిగే బిజినెస్ కు ఎక్కడ పొంతనలేదు. పైగా ఈ సినిమా కోసం హీరో గారు కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్రసాములు కూడా నేర్చుకున్నాడు. మొన్నటి వరకు జస్ట్ 8 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసిన హీరో ఇవాళ 10 హై బడ్జెట్ తో సినిమాలు చేసే వరకు వెళ్లడం మంచిదే. అయినప్పటికీ సేలబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది తెలియకుండా ఉంది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న స్వయంభూకు కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తూ ఉండడంతో కొంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.